గురూజీ, రాము బయటికి వస్తున్నాడు. నీ చేతిలోని ఢమాలుండను విసిరి ఒకసారి ఢమాలు అనిపించుడు. అస్తు అస్తు. రెండు విసరండి. ఏమేమి ఢమాలు ఉండ పేలలేదు? రండి చూద్దాము. సార్ మీరు వెళ్ళండి సార్, మేము ఇక్కడ ఉంటాం. ఏయ్ ఏ బుద్ధి రాదా నీకు? ఆయన వెళ్ళమంటా ఉంటే మనం కూడా వెళ్దాం పదా. ఇదేంటిది? ఢమాలుండి ఏమైపోయింది? కాకెత్తు పోయి ఉంటుంది. అటులైన మరి ఒక ఢమాలుండని అగ్ని రగిలించి ప్రయోగించదా? శంభో శంకర. శివ పూజకి వేలైనది శంభో శంకర. శివలింగం ఎక్కడ? శంభో శంకర. నరుడా, దీనిని పట్టుకుని మీరు కళ్ళు మూసుకుని శివ పూజ చేయుడు. పూజ ముగ్గయ్యే వరకు ఈ ఢమాలుండని పారవేయరాదు. గంగా తరంగ రమణీయ జటా కలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీ పురపతి విశ్వనాథ. ఇప్పటికే బోల్డని పొడుంకాయలు జమాయిని వాడేస్తే పట్టుకొచ్చేస్తాడు. ఉంచుకుందామంటే నన్ను ఉంచో, వదిలించుకోవాలి. ఇప్పుడు రాముడు ఈ దారిన వచ్చును. నేను ఈ ఢమాలుండలన్నీ ఏకమొత్తంగా ఉపయోగించదను. వాడు వెను వెంటనే పరమపదించను. ఉపయోగించదు నువ్వు, పరమపదించదును. ఇంత పెద్ద మాట ఎందుకులేండి? ఆ రాము ఇటు వస్తుంటాడు, ఈ లోపే గంట టంగ్ టంగ్ అని పోగుద్ది. నువ్వేమో ఆ పిండు ఆరే ఆరే. ఈ పొడుంకాయలు నీకు మళ్ళీ ఎక్కడన్నా దొరికినా పట్టుకురాకే. ఎందుకంటే ఈ మనమే కాదు, వాళ్ళు ఎవరయ్యో వాళ్ళకి ఇచ్చేద్దామా? ఇస్త్రేమంటా? విధి ఎంత బలీయము! నేనెన్ని మార్లు రాముని మర్దరించి ప్రయత్నించినను ఘంటానాదం ప్రయోగించి శివుడు అడ్డుపడినాడు. అంతేలే, శివుడు రాముడు ఇద్దరు సురులు. అంటే దేవతరా? వాళ్లలో వాళ్ళు కుమ్మకైనారు. మన ప్రయత్నములు ఆటంకపరిచినారు. ఇప్పుడు నేను ఒక అద్భుతమైన, అపురూపమైన, అసమానమైన, అఖండమైన, అద్వితీయమైన, అనూహ్యమైన రహస్యాన్ని కనుగొంటిని. ఏంటి స్వామి అది? ఎవడు తీసుకున్న గోతులో వాడే పడును, ఎవడు ఢమాలుండల్కి వాడే ఢమాలగును. ఫైనలింగ్ గా ఆ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని. శంభో శంకర, శంభో శంకర. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంట. అది వీడు కనిపెట్టాడంట. నాకు తెలియదు మరి. వీడు కనిపెట్టాడు. వెంకాయమ్మా, ఇదిగో రసీదు. ఏ ఆ కాయగూర ఎలా ఉన్నాయి? ఇవి డబ్బులు త్వరగా. ఏం సత్యం, వ్యాపారం ఎలా ఉంది? ఇదిగో రసీదు, త్వరగా డబ్బులు ఇచ్చాయి. ఏ వ్యాపారంలే బాబు, నీ పనే బాగుంది. రోజు రోజుకి కూరగాయలు కొనేవాళ్ళు తక్కువైపోతున్నారు. మరి ఏం తింటున్నారో ఏమో మాయదారి మోక. నీ చేత తిట్లు తింటున్నారుగా. వెంకట్రా, తీతి. అది పశువులకు పెట్టే తెలగపిండి, నీకెందుకు? చూడు, ఉలవలు కూడా పశువులకే పెడతారు, కానీ అందులోంచి నీళ్లు తీసి మనం ఉలవచారు కాచుకోవడంలా. కాదేది కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ, కాదేది వంట కనర్హం అన్నాడు ఈ బావ. ఇద్దరు పేర్లు 2 అక్షరాలే. డబ్బులు ఏంటి అయ్యలేడా? లేడండి, పక్కూరు పెళ్లికి వెళ్ళాడండి. మీరు వచ్చి డబ్బులు బదులు బియ్యం అన్నాడండి. బియ్యమా? బియ్యం నేనేం చేసుకుంటాను రా. డబ్బులే అంటే తమరు భోంచేరా? తిండి కూడా మానేశారా? అవును ఆయన, నీళ్లు తాగి గాలి పీల్చుకుని డబ్బు వాసన చూసి బతుకుతాను. నీకెందుకురా? ఇడెవరో పత్తడా? అవును సర్లే. బియ్యం బాగున్నాయి. కేజీ ఎంత? అంతైతే మీకు ఎందుకండి, కొంటారా పెడతారా? అదే నిజమేగా.
వచ్చే సంవత్సరం వీడికి మున్సిపల్ షాపుల కాంట్రాక్ట్ రానికుండా చూడు స్వామి. వంకాయలు ఎలా ఇస్తున్నావు? కేజీ 8 రూపాయలండి. 8 రూపాయలా? అవునండి. 4 రూపాయలకి ఇవ్వు. కుదరదండి. పర్వాలేదు బాబు, 4 రూపాయలకి ఇవ్వు. కుదరదంటే కుదరదమ్మా. ఎందుకు కుదరదమ్మా? 4 రూపాయలకి అన్ని రకాల కాయగూరలు నేను ఇస్తాను. కుదరక తీసుకోండి. 4 రూపాయలు ఇవ్వడమ్మా. దోసుడు బియ్యం ఉన్నాయి, తీసుకుంటారా? ఏమిటి దోసుడు బియ్యమా? పోన్లేండి, 2 రోజులు అయిన తర్వాత కిలో అవుతాయి, అప్పుడు అమ్ముతాను. మార్కెట్ లో కూర అడుక్కొచ్చి అమ్ముకోవడానికి సిగ్గులేదు. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. ఎవరనుకున్నావరా నన్ను? మున్సిపల్ మార్కెట్ కి కాంట్రాక్టర్ని. నువ్వు అసలు రోడ్డు మీద కాయగూరలు అమ్మడానికి వీలేదు. మర్యాదగా పన్ను కట్టు. బాబు, ఇంటింటికి తిరిగి కాయగూరలు అమ్ముకుంటూ పెళ్ళాం బిడ్డల్ని పోషించుకుంటున్నాను బాబు. తప్పైపోయింది బాబు. బాబు ఇదిగో ఈ 2 అరటి పళ్ళు తీసుకుని నన్ను వదిలేండి బాబు. అలా రా దారికి. నాది జాలిగుండే పో. ఈ పూటకి బ్రేక్ఫాస్ట్ ప్రాబ్లం తీరిపోయింది. అవును, ఇక్కడి నుంచి మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలా? మున్సిపాలిటీ చెత్త బండి. కాసేపు ముక్కు మూసుకుంటే పైసా ఖర్చు లేకుండా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఎత్తండి ఎత్తండి, త్వరగా ఎత్తండి. నమస్కారం అండి. ఏంటి బాబు మీరు నాకు దండాలు పెడుతున్నారు? చెయ్యి ఖాళీగానే ఉందిగా, నమస్కారం అయితే పడుతుందని. బండి ఎక్కడికి వెళ్తుంది? మున్సిపాలిటీగా. అంతా జరిగేది అక్కడికే కదండి. మీరు అక్కడికే అనుకుంటాను. అన్నట్టు నువ్వేదో లోన్ కోసం అప్లికేషన్ పెట్టినట్టున్నావు, ఏమైంది? ఏమైంది నా బొందా? అసలు ఏం జరిగిందంటే వెళుతూ మాట్లాడుకుందాం. ఎక్కడ బాబు? ఎక్కండి ఎక్కండి. ఈ పిచ్చివాడేవాడు? ఈ పిచ్చివాడు ఆ పిసినారి కాంట్రాక్టర్ ఇంట్లో ఒకప్పుడు వంటవాడు. వాడి పిసినారితనం ప్రత్యక్షంగా చూసి పిచ్చివాడైపోయాడు పాపం. తీసుకోమా. ఏం కావాలమ్మా? ఏడకూడదు. ఏంటమ్మా? ఇదిగో ప్రసాదం. ఫాదర్, ఫాదర్, నా పేరు మైకేల్. ప్రభు సన్నిధిలో పేరు కాదు నాయన, ముఖ్యం మనస్సు. ఆ మనసే నా సమస్య. సమస్య అనేది పుట్టేది అంతమయ్యేది ఆ మనసుతోనే. ఏమిటా సమస్య? ప్రేమ. ప్రేమ? అమ్మాయిని ఇప్పుడు తెచ్చావా? లేదు ఫాదర్, నేను ప్రేమలో పడ్డాను. అయితే ప్రాబ్లం ఏంటి? నేను ప్రేమిస్తుంది ఒక మగాడిని. అతను నా ప్రేమను ఒకే చేయకపోతే నేను చచ్చిపోతాను. నో 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 నో, బట్టతలు ఉంది కదా అని తలదీసేసుకుంటావా? ప్రేమ కూడా అంతే. అతడు నిన్న కాదన్న మరుక్షణమే మరో ఉత్తమ పురుషుడు వచ్చి నిన్ను ఆదుకుంటాడు. ఉత్తమ పురుషుడా? అవును, ఆ దేవుడే నీ కోసం పంపిస్తాడు. థ్యాంక్ యూ ఫాదర్. ఆ వచ్చే ఉత్తమ పురుషుడు ఎలా ఉంటాడు? అతన్ని ఆ ప్రభువే కాపాడాలి. ప్రభువా,
సారీ. ఎక్స్క్యూజ్ మీ, మీ ఏజ్ ఒక 35 ఉంటుందా? ఏంటి నువ్వేమనుకుంటున్నావురా? విత్ హూమ్ యు ఆర్ టాకింగ్? యు నో నా దగ్గర ఇలాంటి వేషాలు కుదరవు. నేను జెంటిల్మెన్, ఐఎమ్ ఉత్తమ పురుష. అయితే ఫాదర్ చెప్పింది కరెక్ట్ అనమాట. ఏ ఫాదర్? మీ ఫాదరా? చర్చ్ ఫాదర్. నా లవ్ ఫెయిల్ అయినప్పుడు ఉత్తమ పురుషుడు ఎదురవుతాడని ఫాదర్ చెప్పారు. చెప్పాడు. వాడి కర్మ వాడే అనుభవిస్తాడు. వాడే నేను, నేనే వాడు. ఉత్తమ పురుషుడు. ఉత్తమ్. ఏ అచక్ ఏ అచక్ ఇందు ఇందు ఏంటే మలేషియా అయినా ఇండియా అయినా ఈ సిస్టమ్ ఏంటే? క్యాష్ ఎత్తాలంటే ఈ బిల్లా కంపల్సరీయా? నీ వాయి మూడువే. హాస్టల్లోనే పరువు తీసావు, ఇక్కడ ఎక్స్ట్రా చేయొద్దు. ఏయ్ సుమ్మా ఇరడి. ఆ రోజు నుంచి మన ఇద్దరు పేరు కాలేజీలో మోత తెలియమా? నీ మోహం. అమ్మాయిల్లోనే లైన్ ఇస్తున్నారు. సిక్కుతో ప్రాణం పోతుంది ఇక్కడ. రా, టోకెన్ నెంబర్ వచ్చింది. ఏదో మాదిరి పాపులారిటీ ఇంపార్టెంట్. ఇందు సింహం వెళ్ళిపోతున్నాడే. స్వామీజీ చెప్పిన లక్షణాలన్నీ ఇతనిలో కనిపిస్తున్నాయి. వెంటనే ఇతని జాతకం గురించి తెలుసుకోవాలి. ఇది దాండి ఆయన ఇల్లు. సారు 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 తలుపు తీసే ఉందా? పెద్ద ఇంట్లో ఎంగ ఉంటాడే. ఒకవేళ బాత్రూమ్ లో ఉంటాయా? వెళ్ళి చూడు. ఎవరు? వనకం సార్, రండి కూర్చోండి. ఏంటి? సార్ మాది మ్యారేజ్ బ్యూరో. సంబంధాలు ఫిక్స్ చేస్తుంటాం. 2 నిమిషాలు సార్, 2 ముక్కలు మాట్లాడి వెళ్ళిపోతాం. సార్ మీ పేరు? బొబ్బిలి సింహం. మీ నాన్నగారి పేరు? కొండవీటి సింహం. నా చెప్పాయి కదా సింగం అన్న హీరోదా. మీ డేట్ ఆఫ్ బర్త్? ఆగస్ట్ 5, 1909. 1890 అంటే సార్ మీకు 100 వయసా? అందులో మీకు ఎంత అవసరమో లెక్కేసి తీసుకుని మిగతాది పక్కన పెట్టు. సార్ మీరు కరెక్ట్గా డేట్ చెప్తే మీ జాతకానికి తగ్గట్టు మంచి అందమైన అమ్మాయి, అణుకుమైన అమ్మాయి, డబ్బున్న అమ్మాయిని చూసి మ్యాచ్ ఫిక్స్ చేస్తాం సార్. అంతమందిని చేసుకోవడానికి చట్టం ఒప్పుకోదు. అది కాదు సార్. సార్ సార్ ప్లీజ్ సార్, అట్లీస్ట్ ఫోటో. 10 ముక్కలు మాట్లాడావు. ఎక్స్ట్రాలు మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు. ఇక మీరు వెళ్ళండి. పడవెళ్ళిపోతోంది రో మానవుడా, దరిజేరేదెట్టాగురా. పడవెళ్ళిపోతోంది రో. కాదంటే పోయింది, మీ కొడుకు పరువు పోయింది. ఏంట్రా ఏమైంది? ఏంటంటారేంటండి? మన మాధవరావు లెవెల్ ఏంటి? ఆయన చెల్లెళ్ళు ఆడికిచ్చి పెళ్లి చేయటం ఏంటి? రే, నా కొడుకు ఎప్పుడు తప్పు చేయడరా. ఒకవేళ ఏదైనా చేసినా దానికో పెద్ద రీజనింగ్ ఉంటది. ఆ రీజనింగ్ ఏంటి అని మనం క్వశ్చనింగ్ వేసామనుకో, సీ నోరుమి అంటాడు. ఎందుకు వచ్చింది మనకి? అందుకని మనం క్వశ్చనింగ్ చెయ్యం. సరేనండి, పెద్ద అమ్మాయి విషయంలో చెయ్యరు, మరి చిన్న అమ్మాయి విషయంలో క్వశ్చనింగ్ చెయ్యరా? చిన్న అమ్మాయి పెళ్లి ఎప్పుడనే కానీ క్వశ్చనింగ్ చేస్తాడు. పెద్దానికి చేశాడు కదా, వెంటనే చిన్న దానికి కూడా చేస్తా. అయిపోయింది. ఏంట్రా? మీ విరోధి ఆదిశేషయ్య గారి కొడుకు బాలచంద్రుడు గారు లేడు, వాడు అమ్ముల్ని రహస్యంగా తీసుకుపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని తీసుకొచ్చాడు. దాంతో నీ కొడుకు పెట్రోల్ మీద అగ్గిపులకి చేసినట్టుగా మండిపడుతున్నాడు. తీయరా లారీనే. రే, నాకు లైసెన్స్ ఇచ్చింది రోడ్డు మీద లారీ నడపడానికే కాదురా, ఆడేబా మనుషుల మీద ఎక్కించడానికి. పదా పదండి. నాన్న వద్దు నాన్న, ఎందుకు నాన్న అనవసరమైన గొడవల్లో తలదూరుస్తావు? ఏంటి అనవసరం? మీకేం తెలుసు? నోరు మూసుకోండి. రే పదరా, మన అమ్మాయిని ఎత్తుకొచ్చేద్దాం. మనం ఎత్తకు రావాల్సింది మన అమ్మాయిని కాదండి, వాళ్ళ అమ్మాయిని. వాళ్ళ అమ్మాయిని మనం ఎత్తుకొచ్చి ఏం చేసుకుంటారా? మనం ఏం చేయమంటే ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చి మన అబ్బాయి గారి గదిలో పడేస్తాం. చేసేది ఏదో మన అబ్బాయి గారు చేసుకుంటారు. ఏడు గది బాగానే ఉంది. అదిగో
ఎత్తుకొచ్చే ఏంటి ఎత్తుకొచ్చేది పేడకడి? అది మనకు పనికొచ్చే పిల్ల కాదు, ఆ ఇంట్లో పనికొచ్చిన పిల్ల. అమ్మో, దానికని ఎత్తుకొచ్చుంటే పాటికి కుక్కలా కరిచేసేది. ఒక్కలా గరిస్తే ఏ ఇంజక్షన్ వేయించుకోవచ్చండి, మనిషిలా గరిస్తే మందు లేక సత్తాం. అమ్మో. అప్పలమ్మా, అప్పలమ్మా, నువ్వు ఎక్కడున్నావా? వెళ్ళు, అమ్మ పప్పలు ఎడుతుందట. అట్టాగేనండి. అయ్యా వచ్చేసింది. పిలవనా? వద్దు, దొంగ అనుకుంటే. అయితే గొంతు మర్చి ఆడదాంట్లో పిలుస్తా. ఇది ఆడగొంత, గాడిద గొంతు. గాడిద ఆడదు ఉండదు, ఇలా ఉండదు. ఎవరు? మనం ఆవులు అని చెప్పు. ఆవులు మాట్లాడతాయా? ఎందుకు మాట్లాడు? అంబా అంబా, ఇది దూడ. ఇదేంటి? దూడ తల్లి. అయ్యో పాపం, ఆవు దూడ అరుస్తున్నాయి, నీళ్ల కోసేమో. ఏమిటిది? నీకోసమే తీసుకొచ్చాం అబ్బాయి. ఏమిటిది అంటున్నాను? చూపించరా. అలాగే. నీ చెల్లెల్ని ఆడెత్తుకెళ్ళాడు కదా, అందుకని ఆడి చెల్లెల్ని మేము ఎత్తుకొచ్చాం. ఎలా ఉంది మన జబ్బరగడ ఐడియా? ఏడ్చట్టు ఉంది అంతేనా? ముందు బయట తీసుకెళ్ళు, ఇంకొక క్షణం ఉంటాం వీలేదు. బాబు మాధవ్, ఇంకేం మాట్లాడుకో, పెద్ద ఘనకారం చేశారు. ఏంటో ఏదో మాకేసుకుని కట్లిపో. భయ్యా రే, అబ్బాయి వద్దు అంటే వద్దు అంతే. దాన్ని కట్టిపో, బయటికి తోలే. అలాగే భయ్యా. ముందు దాన్ని మైకి పోయి, ఈ స్పీకర్ కూడా మీరా? ముయ్ ముయ్, పట్టుకో పట్టుకో దాన్ని, పట్టుకో, పట్టుకో. ఏం చూస్తావు? దాన్ని బయటికి వెళ్ళి వెళ్ళిపోద్ది. పట్టుకోండిరా, పట్టుకుందా, తోసేయండి రా, పట్టుకో. అది పట్టు పట్టు పట్టు, భలే పట్టు. మీరు కాదురా, దాని వాళ్ళు రాకముందు అది ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అమ్మాయి, అబ్బాయి చెప్పింది నిలబడిందా? వెళ్ళిపో బయటికి. నేను ఎందుకంటాను? మీరు రమ్మంటే రావాలి, పోమంటే పోవాలా? నేను పోను. ఏం చేస్తాడంట? బలవంతుగా నా మెళ్ళ తాడి కడతాడా? ఏది కట్టమని చూద్దాం. ఏంటి అలా చూస్తారు? తలుపులు బద్దలు కొడతారు, బయటికి ఏంటి? వినపట్లేదా? నువ్వు ఇక్కడ ఉండు, మా అమ్మ వచ్చి నీకు డబ్బులు ఇస్తుంది. అమ్మా, నువ్వు వెళ్ళి ఆటో వాడికి 20 రూపాయలు ఇచ్చిరా. అదేంటి బన్ను, 100 రూపాయలు ఇచ్చి పంపించానుగా, 50 రూపాయలు ఖర్చైనా 50 రూపాయలు మిగలేదు కదరా నాన్న. మిగలలేదు తల్లి, తొట్టి ప్రశ్నలు అడగొద్దు. కాలము చాలా విలువైనది. నువ్వు వెళ్ళి ఆటో వాడికి డబ్బులు ఇచ్చిరా, తిరిగ్గా లెక్కలు చెప్తాను. నాన్న, కాఫీ తాగావా? పేపర్ చదువుకుంటున్నావా? అలా ఖాళీగా కూర్చోపోతే వెళ్ళి ఆటో వాడికి డబ్బులు వచ్చుగా. ఇద్దరిని ఇమ్మంటావా? మీ అమ్మిస్తుందిలే కానీ ముందు నువ్వు లోనకెళ్ళు. నువ్వు అలా అన్నావంటే నేను ఇక్కడే కూర్చుంటా. ఇదిగో 2 పొట్లకాయలు ఎందుకు అని అడగొద్దు, 2 ఆనపకాయలు ఎందుకు అని అడగొద్దు, కిలో బెండకాయలు, ఇదిగో కిలో టమోటా, ఇదిగో కిలో ఉల్లిపాయలు, 2 కట్ల గోంగూర, 2 కట్ల పచ్చల కూర. వచ్చే ఆదివారం వరకు నువ్వు కూరగాయల కోసం వెతుక్కోక్కర్లేదు, నేను రైతు బజార్కి వెళ్ళక్కర్లేదు.
అది కాదు బన్ను, నేను ఒక్కొక్కటి అరకిలో తీసుకురమ్మంటే నువ్వు ప్రతిదీ ఒక్కొక్క కిలో తీసుకొచ్చావేంటి నాన్న? ఓసి పిచ్చి తల్లి, నీకు ఆలోచన లేదు, కాలము విలువ తెలీదు. నువ్వన్నీ అర కిలో తెమ్మంటే నేను కిలో ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఇదిగో వీటిలో పుచ్చులు పోగా మనకి మిగిలిన అరకిలోనే కదా, అదనమాట. మా నాయనే వామ్మో, పోసి నీ తెలివితేటలు చల్లారా. వీడు మన ఇల్లు నీ డబ్బులు కుళ్ళ చేస్తున్నాడే. ఓరి నాయను, నీతో కాపురం చేయటం, వీడిని పోషించడం నా వల్ల కాదు, తప్పుగా